హలో పీపుల్, మనకి ఒక 3 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అయితే వచ్చిందండి. 10 ఫీట్ రోడ్, 2 రోడ్ కార్నర్, పక్కన ఒక 5 ఫీట్, ఆల్మోస్ట్ 5 to 7 ఫీట్ ఉంటుంది. ఇన్ ఫ్రంట్ 10 to 12 ఫీట్ అలా ఉంటుంది. ఈ టోటల్ 58 స్క్వేర్ యార్డ్స్ అండి. 13x40 సైజు. ఆల్మోస్ట్ ఒక సెంట్ నుంచి 1 సెంటు 10 గజాల స్థలం ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి మన కార్లు కూడా వస్తూ ఉంటాయి. ఒక ఎండ్ వరకు ఆగిపోతుంది. అయితే కార్ పార్కింగ్ అనేది లేదండి, ఓన్లీ బైక్ పార్కింగ్స్. ఇది మన వేపగుంట జంక్షన్ నుంచి కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్లో, అంటే బీఆర్టీఎస్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రెంటల్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరికైనా కావాలి, లేదు మాది ముగ్గురు అక్క చెల్లెలం, లేదు ముగ్గురు అన్నదమ్ములం, లేదు ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఒక చెల్లి అక్క, ఇలా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ అయితే 65 lakhs అండి. వెరీ మైన్యూట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకుంటే ఒక్కొక్కటి మీకు ఆల్మోస్ట్ ఒక 22 lakhs పడుతున్నట్టు. ఇది బాగా మనకి బిలో మిడిల్ క్లాస్, లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే లో బడ్జెట్లో వస్తుంది. సో ఈ బిల్డింగ్ ఏజ్ 10 years ఓల్డ్, రెనోవేట్ చేశారండి ఓనర్ అమ్మటానికి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో 3 floors ఫస్ట్ కింద అయితే లీజ్ కుట్టినారు. అండ్ మిడిల్ ఫ్లోర్లో మీకు ఎలా అయితే ఉందో మొత్తం 3 floors కూడా మీకు అలాగే ఉంటుంది. సో ఫస్ట్ మిడిల్ ఫ్లోర్ ఎలా ఉందని చెప్పి మీకు చూపిస్తాను. స్పేషియస్గా ఉంటుంది, వెంటిలేషన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగుంది అండి. ప్రాజెక్ట్ అయితే పైసా వసూలు. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మనం తెస్తూ ఉంటాం. సో మీరు ఫ్యూచర్లో, లేదు ఇప్పుడే కొనుక్కోవాలనుకుంటే, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయి సర్చ్ చేద్దాం అనుకుంటే ఫ్యూచర్లో ఇంకా వస్తాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దానివల్ల ఫ్యూచర్లో ప్రతి అప్డేట్ ఫస్ట్ మీకే వస్తుంది. ఫస్ట్ మీకే రావడం వల్ల మీరే కొనుక్కుంటారు. ఒక ప్రాపర్టీ 100 మంది కొనలేరు కాబట్టి ఫస్ట్ మనకి తెలిస్తే మనం కొనుక్కోగలం. కాబట్టి మనకి అడ్వాంటేజ్. ఇది హాల్, దేవుడి గది ఉంది. ఇది కూడా ఒక డోర్. ఆ పక్కన ఒక ప్లేస్ కూడా ఇచ్చుకున్నారు వెంటిలేషన్ కోసం, అటు ఇటు తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. రెంట్లు అయితే మీకు 15,000 వస్తాయండి. ఫ్లోర్కి 5,000. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ లీజుకుంటున్నారు. ఓనర్ అమ్మేద్దాం అని చూస్తున్నారండి. సో జెన్యున్ రీజన్ అయితే ఉంది. సో మనం క్రాస్ చెక్ చేసుకున్నాం. ఇది హాల్, అదొక బెడ్రూమ్, ఒక కిచెన్, దానికి పక్కన వాష్రూమ్ ఉంటుంది. పక్కన సందులో నుంచి రావడానికి ఒక యూటిలిటీ డోర్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. 3 floors కూడా ఇలాగే ఉంటుందండి. మీకు టెర్రస్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ ఎందుకు పైసా వసూలు అని చెప్తున్నానంటే మీకు చూపిస్తాను. రోడ్డుకి చాలా దగ్గర, అలాగే లోన్ ఫెసిలిటీ ఉంది. 3 floors. ఇది ఎవరికంటే చెప్పాను కదండి ఇందాకలా, సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మన సిటీలో 3 families మాకు పార్కింగ్ అక్కర్లేదని, ఉండడానికి ఇల్లు ఉంటే చాలా అన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడో బీఫామ్ పట్టాలు కొనే కంటే రిజిస్ట్రేషన్ ఉన్న ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ కదా. మంచి రెసిడెన్షియల్ జోన్. ఇది ఒక బెడ్రూమ్ అనుకోవచ్చు మీరు. మనం కిచెన్ అండ్ పక్కన వాష్రూమ్ కూడా చూద్దాము. వెంటిలేషన్ అయితే ఉందండి. దయచేసి మీకు కనుక యూజ్ అవ్వకపోతే మన ఫ్యామిలీలో, మన నైబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందండి. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. లేదు అంటే సింపుల్గా వాట్సాప్ పెట్టేయండి. షేర్ స్టేటస్లో పెట్టడం వల్ల కూడా చూసుకుంటారు కదా. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్, ఇది స్పేస్ కోసం. మంచి ప్రాపర్టీస్ని ఎందుకు మనం వదులుకోవడం? మన వాళ్ళు ఎవరైనా కొనుక్కున్నా అది ఒక కైండ్ ఆఫ్ ఆనందమే కదా. అలాగే మీరు ఇంకా ఇండివిజువల్ హౌసెస్, లేదు మీ రిక్వైర్మెంట్ పర్సనల్గా నాకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసి మీరు నాకు పర్సనల్గా మీ రిక్వైర్మెంట్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే ఆ లింక్ ప్రెస్ చేసి నాకు రిక్వైర్మెంట్ వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతారండి డైరెక్ట్గా. మీ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి మన దగ్గర ప్రాపర్టీ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉందండి. లేదంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం మీకు ప్రాపర్టీస్. సో ఆ విధంగా కూడా హెల్ప్ అవుతాం. అలాగే మరిన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పై ఫ్లోర్లో మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్లో నేను ప్రాపర్టీస్ పెడుతూ ఉంటానండి. వీడియోస్ చూస్తూ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటని చెప్పి మీరు చూసుకోవచ్చు. అలాగే నాట్ ఓన్లీ వైజాగ్, నెక్స్ట్ లోవర్ ఏపీ మనం కవర్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. ఇట్స్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ అండి. మనం టెర్రస్ మీద కూడా వెళ్దాం, చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఉన్నారంటే సైట్ విజిట్ ప్లాన్ చేయొచ్చు. ప్రాపర్టీ అయితే పైసా వసూలు, అది నేను చెప్తున్నానంటే కన్ఫర్మ్ పైసా వసూలు. అండ్ ఫైనల్ ప్రైస్ కూడా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్, ఫైనల్ ప్రైస్ అని చెప్పి, ఫైనల్ ప్రైస్ క్వరీ అని చెప్పి లింక్ కూడా పెడతాను.
దాని ప్రైస్ కూడా మీరు చేసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ ఉందండి, రిజిస్ట్రేషన్ అవుతుంది, రోడ్డుకి దగ్గర 3 ఫ్లోర్లు, చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది. ఫ్లోర్ 20 లక్షలు వేసుకోవచ్చు. గజం మీరు 1,00,000 రూపాయలు వేసుకున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది? 58 గజాలు 58 లక్షలు గజం వాల్యూ చెప్తున్నాను. లేదు 30 లక్షలు వేసుకోండి, 30,000 వేసుకోండి గజం. ఆ విధంగా చూసుకుని ఎలా చూసుకున్నా వెరీ రీజనబుల్. థ్యాంక్ యూ.